ఇంట్రెస్ట్. చిన్నతనంలో ఎక్కడన్నా పాడినారా పాటలు? చిన్నతనంలో కూడా మామూలుగా ఏంటంటే ఈ విధంగా ఒక కళాకారి వేదికలు మనకి లేవు. నేను మామూలు ఘంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం పాటలు కూడా పాత పాటలు కూడా ఒక రోజులో ఘంటసాల అనే ఉద్దేశంతో నేను పాడుకుంటానే నేను. సో గురుగారు ఆ విధంగా ఘంటసాల పాటలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు చిన్నతనం నుంచి. మరి భజనలు అనేది ఎప్పుడు ఎంటర్ అయినా చిన్నప్పటి నుంచా లేకుంటే ఎప్పుడు? చిన్న వయసు నుంచి నాకు భజన కార్యక్రమం లేదు. చిన్న వయసు నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులతో కూడా వాళ్ళకైతే కొంచెం సహాయంగా చేస్తూ ఉంటూ కుటుంబాన్ని మనం ముందుకు నడుపుకోవాలి, మన పరిస్థితులు ఇదే విధంగా ఎల్లకాలం ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను మామూలు కొనసాగుతూనే వచ్చాను. వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ దైవ సన్నిధి ఎందుకు మనకు ఆ భగవంతుడు మన హృదయంలో జరుగుతాడు కాబట్టి చిన్నప్పుడు ఎక్కడెక్కడ గుడి కాడ చేసేవాళ్ళు భజన? మాకు గంగమ్మ గుడి ఒకటి, పోలరమ్మ గుడి లేదు కానీ వాళ్ళు ఉన్నాయి. నేను అక్కడ చిన్న వయసు నుంచి కూడా నేను 3 గంటలకి 3:45 లేచి పెద్దోళ్ళ సహకారంతో కొంతమంది వ్యక్తులు బాగా పెద్దోళ్ళు చెప్తే 3 గంటల 45 నిమిషాలు లేచి నేను అమ్మకి సేవ చేసుకొని ఆ పూజ సాంబ్రాన్ని పొలి వెలిగించుకొని తర్వాత నేను వ్యవసాయం చేద్దాను పోయేవాడిని. అప్పుడు కూడా నాకు అదే ఒక ధ్యాసతోనే ఈ రోజు కూడా అమ్మ ప్రళయం అయిపోయినది. గంగమ్మ మహాతల్లి పెద్ద అయిపోయినది. ఆ మహాతల్లి ఆశీస్సులతో పెద్దోడు ఆశీస్సులతో నేను ప్రశాంతమైన జీవితం నాకు ఎందుకో భగవంతుడు నాకు చేస్తానే వస్తున్నాడు, నేను ముందుకు సాగుతానే ఉన్నాను. అందుకని నేను నాకు ఈ భగవంతుడి సన్నిధే కావాలి ఎక్కడ పోయినా కూడా. సో భగవంతుని సేవ సరే కోలాటం కూడా నేర్పిస్తారంటే కోలాటం ఎప్పుడు దిగినారు మీరు? అసలు కోలాటం నేర్పిస్తానంటే మామూలుగా గురువు మామూలుగా శనగ దాస్ నాకు ఎంత ఒక 12, 14, 15 సంవత్సరాలు అప్పుడు కోలాటం నేర్చుకున్నాను. తర్వాత కోలాటం ఏదో కొద్దిగా గొప్పగా నేర్పించాను. తర్వాత నాకేంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ గుడి కాడ ఏ గుడి కాడికి పోయినా ఏ దేవత ఏ మహానుభావుడైన పాటలు పాడుకుంటూ 10 మందికి సేవ చేస్తూ 10 మందికి మంచి పాటలు పాడుతూ మంచి మాటలు చెబుతూ మంచి బాటలో నడిపించే ఒక సమర్థంగా ఆ భగవంతుడు నాకు కలిగించినాడు కాబట్టి నేను అదే దాంట్లో ఆ బాటలోనే వెళ్ళిపోతాను. ఇప్పుడు కోలాటం అంటున్నాను కాబట్టి ఒకటి కోలాటం పాట మంచి రోజుల్లో ఏ పాట పాడతాం? కోలాటం ఒకటి మంచిది, మా పిల్లలు కూడా కోలాటం వేస్తారంటే ఒకసారి పాండురంగ స్వామి కోలాటం పండరి భజన కదా. పండరి భజన వార్తలు అంటే మీరు అందరూ రెడీగా ఉండండి, కోలాలు పట్టుకొని ఉండండి. ఆ కోలాటం అయితే మా గ్రూప్ పాటలు పాడతాం.
దానికి కాపాడింది అయితే పాటకు అర్థమైంది. కాపాడిందంటే ఆ మహానుభావుడే కదా. అంతే కదా, మహానుభావుడు లేకుండా మనం ఎక్కడ ఉన్నాము. సో ఈ విధంగా కోలాటం పాటలు, భజన పాటలు ఏదన్నా కూడా ముందుగా మేము గంతం చాలా అద్భుతం గురువుగారు, గాత్రము చాలా అద్భుతంగా ఉంది మీది. నీకు దండం పెట్టుకోవాలి, ఎందుకంటే అద్భుతమైనటువంటి గాత్రం అందరికీ రాదు. అది ఈ భజన పాటలలో అనేది ముఖ్యంగా అందరికీ గొంతు అనేది రాదు, చాలా అద్భుతంగా ఉంది. ఇంతకు ఏమైనా వాడుతుంటారా? పాటలు పాడి నీకు ఏమైనా తింటుంటారా, లేకుంటే అదే వస్తుంటుందా వాయిస్? అదే వస్తుంటది. అదే వస్తుంది. ఏమి మనం ఇంకేం వాడేది గీడేది మనకి. భగవంతుడు అంటే పరిగెత్తుకున్నాం, భగవంతుడు అంటే ముందుకు వెళ్ళిపోతానే ఉంటది. కంఠం అనేది స్వరం అంతే. చాలా అద్భుతం గురుగారు. ఈ విధంగా మీరు భజన కార్యక్రమాలు చేసుకుంటా, చదువు 5వ తరగతి చదివినప్పటికీ కూడా వ్యవసాయం చేసుకుంటా, ఇంకేమేమి కార్యక్రమాలు చేసుకుంటారు అసలు మీరు చేసే కార్యక్రమాలు? నేను చేసే కార్యక్రమాలు ఏమి లేదు స్వామి గురువుగారు. మేమంతా వృత్తి, ఈ వృత్తి పని చేసుకుంటూ, ఎక్కడైనా వ్యవసాయం చేసుకుంటూ, మన జీవాధారం కోసం తిరుగుతూ, ఎక్కడైనా భజన బృందాలు కానీ, ఒక గుడిలో గోపురాలు కాడి కానీ, ఈ జీవారాధం దీంతో వృత్తి. మనకి ఏం వ్యాపారాలు ఉద్యోగాలు ఏమీ లేవు. మనకి ఈ రోజు కూడా మనం వృత్తి చేసుకోవటం, భజన కార్యక్రమాలు చేసుకోవటం, ఎక్కడైనా గ్రామంలో కూడా ఏదైనా అది ఇది అనుకుంటే మన భక్తితో నడవాలి. 10 మంది మంచి చూపించాలి, 10 మంది మంచి మాటలు చెప్పాలి. మనం సహాయం చేయలేకపోయినా వేరే వాడి ద్వారా వాళ్ళు సహాయం చేసేది కలుసుకోవాలి, చేయాలి. కానీ ఒక టానికని మనకు చేయకూడదు. మంచి మనస్తత్వం కావాలి అని కూడా, చెడ్డ దారిలో ఉండేవాడు మంచి దారిలో నడిపించాలనే ప్రయోగమే చేయగలిగేంత భగవంతుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. ఓకే, చాలా అద్భుతంగా గురుగారు. మరి ఇదే విధంగా ఇప్పుడు హిందూ ధర్మం ప్రచారం కూడా మీరు చేస్తారంట, అంటే దేవాలయాల పరంగా కానీ భగవంతుని సేవలో కూడా ఉంటారంట. ఈ హిందూ ధర్మం అంటే రాముడు అందరికి గుర్తొచ్చేది రాముడు, హనుమంతుడు, సీతారాముల వారు. ఈ విధంగా సీతారాముల వారు కూడా భజనలు చేస్తుంటారా, వెళ్తుంటారా? హనుమాన్ చాలీసా పారాయణం వంటివి చేస్తుంటారా? అన్నీ చేసుకుంటాం, పారాయణం చేసుకుంటాము, గుడి గోపురాలకు పోతాము. ఏ ఒక సంస్థలో కూడా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ముందుకు నడవాలి. ఏ సంప్రదాయం అయినా పక్కన పెట్టాలి. మనం వచ్చిన హిందూ సాంప్రదాయంలో మనం పుట్టాము, పెరిగాము. మనం రాయి పెట్టి దండం పెట్టుకున్నప్పుడు కూడా భగవంతుడి సేవలైన మన బయటకి మన తెలుగు గర్భంలో వచ్చింది మనం బయట పూజ చేయను. శ్రీరామనవమి వేడుకలు బాగా జరుగుతాయి. మా ఊరు కూడా బాగా జరుగుతాయి. భజన పాటలు పాడతాను. మరి బాబా దేవుడు కూడా పోయి ఆ బాబా నమస్కారాలు కూడా, ఆ మహానుభావుడు కూడా ఒకసారి శ్రీరామనవమి సందర్భంగా, శ్రీరామనవమి వెళ్ళిపోండొచ్చు కానీ ఒకసారి మాకు కూడా శ్రీరామనవమి శ్రీరాముని పాటతో మాకు కూడా చూపిస్తారా? సరే, రాముల వారి పాట. శ్రీరాముని పాట పాడతారంట, అద్భుతమైనటువంటి గీతంతో మీ ముందుకు వస్తున్నాడు. చలో. ఓ రామని నామము ఎంత మధురమో, ఓ రామని నామము ఎంత మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో, ఓ రామని నామము ఎంత మధురమో, ఓ రామని నామము ఎంత మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో, ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా, 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 అనుపురాని నామము పలికిన సాలును, అనుపురాని నామము పలికిన సాలును, ఓ రామని నామము ఎంత మధురమో, ఓ రామని నామము ఎంత మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో, పాపాలను బాపేటి పరమ పుణ్య నామము, పాపాలను బాపేటి పరమ పుణ్య నామము, మరువలేమయా దేవ మరుపరాదయా, మరువలేమయా దేవ మరుపరాదయా, ఓ రామని నామము ఎంత మధురమో, ఓ రామని నామము ఎంత మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో,
ఓ రామ నీ నామమెంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో రాక్షసుని రాక్షసుల హతమార్చిన నామమో రాక్షసులను హతమార్చిన నామమో మరువలేమయా దేవ మరుపరాదయా మరువలేమయా దేవ మరుపరాదయా ఓ రామ నీ నామము ఎంత మధురమో ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో భక్తి ముక్తి దాయక సర్వలోక నామమో భక్తి ముక్తి దాయక సర్వలోక నామమో భక్తి ముక్తి దాయక సర్వలోక నామమో భక్తి ముక్తి దాయక సర్వముక్తి నామమో 14 లోకాలో పాలించే నామమో 14 లోకాలో పాలించే నామము ఓ రామ నీ నామము ఎంత మధురమో ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఆపదలను బాపేటి అభయమిచ్చు నామమో ఆపదలను బాపేటి అభయమిచ్చు నామమో ఆపదలను బాపేటి అభయమిచ్చు నామమో ఆపదలను బాపేటి అభయమిచ్చు నామమో మరువలేమయా దేవ మరుపరాదయా మరువలేమయా దేవ మరుపురాదయా మరువలేమయా దేవ మరుపరాదయా మయా దేవ మరుపరాదయా ఓ రామ నీ నామము ఎంత మధురమో ఓ రామ నీ నామము ఎంత మధురమో మధురమో దేవ ఏమి మధురమో మధురమో దేవ ఏమి మధురమో ఎంత మధురమో దేవ ఏమి మధురమో ఎంత మధురమో దేవ ఏమి మధురమో